అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పడుతుంది. కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. పరిహారంలో ఈరోజు కొన్ని సంకేతాల పరిస్థితిని తెలుసుకోవడానికి కట్టు ప్రయత్నాలు అయితే చేస్తారు. మీకు అనుకూలంగా అయితే రోజు కనిపిస్తుంది. పనిలో విజయం సాధించగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అయితే లభిస్తుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు ముఖ్యమైన విషయాలు మెలకువగా ప్రవర్తించండి. ఈ రాశి వారైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు ఇది గుర్తుంచుకోవాలి. లేకపోతే మాత్రం మీకు నష్టం అనేది బాగా చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుండైనా సరే మీకు శుభవార్త అనేది అందుతుంది. ఎవరితోనైనా సరే వాదనలు అనేవి ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోండి. ఈరోజు ముఖ్యమైన విషయాల్లో మెలకువగా ప్రవర్తించండి. అదృష్ట మద్దతు అనేది మీకు ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మీరు విద్యలో విజయం అయితే సాధించగలుగుతారు. ఏదన్నా ఆటంకాలున్నా అవి తొలగించబడతాయి. డబ్బు కోసం ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభం అనేది ఉంటుంది. మరి రోజు ముఖ్యమైన విషయాల్లో మెలకువగా ప్రవర్తించాలి. నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది. పురోగతికి అవకాశాలు లభిస్తాయి. వ్యాధిని వదిలించుకోవడం సాధ్యమవుతుంది. అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి. ఈరోజు ఆస్తి సంబంధిత నిర్ణయాలు తీసుకోకండి. ఇది వ్యాపారానికి ముందుకు తీసుకుని వెళ్లే సమయము. దాని మీద శ్రద్ధ పెట్టండి. మరింత విషయాల మీద మీరు ఈరోజు మెలకువగా ప్రవర్తించడం సాధ్యమవుతుంది. ఈ రాశి వారి నక్షత్రాలను బట్టి చూసినట్లయితే గనక మరి పరిష్కారం చేయటం వల్ల ఈరోజు మెరుగైన ఫలితాలు అందుకోగలుగుతారు ఆరోగ్యంలో. దాని కొరకు మీరు ఈరోజు బాదాం ఆకును తీసుకొని ఆకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత ఆ బాదాం ఆకు మీద గంధం లేదా సున్నముతోటి లేదా పసుపుతోటి మీరు చక్కగా మరి రావి చెట్టు పుల్లతోటి ఆ పెద్ద బాదాం ఆకు మీద శ్రీం క్లీం అనేటటువంటి అక్షరాలను రాసి ఓంకారాన్ని రాసి ప్రవహించిన నీటిలో వదిలిపెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మరి స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు కూడా వేయాలి. ఈ విధంగా ఆకు మీద రాసిన తర్వాత ఆ ఆకును ప్రవహించే నీటిలో వదిలివేయాలి. లేదా మీకు అందుబాటులో లేని సమయంలో ఒక పల్లెములో ఆకును ఉంచి దాంట్లో అక్షరాలు కరిగిపోయిన తర్వాత నీటిలో వేయాలి. పల్లెల్లో నీళ్లు వేసి దాంట్లో ఆకును వేయాలి. ఆ తర్వాత ఆకు దాంట్లో కరిగిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క నీటిని మొక్క వేళ్లకు వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మొక్క వేళ్లకు వేసిన తర్వాత ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆకును తీసి కూడా మొక్కలకు వేసేయాలి. ఈ విధంగా ఎవరు తొక్కని చోట నడవని చోట ఇలా చేసినట్లయితే కనుక మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు దోష నివారణ అనేది జరిగిపోతుంది. ఇక మీ ప్రేమకున్న అడ్డంకులు కూడా తొలగించబడతాయి. వివాహం వరకు మీ ప్రేమ వెళ్ళిపోతుంది. సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశాలు రాసి వారికి ఈ యొక్క పరిహారము చేయటం వలన జరిగే అవకాశాలు మరి హెచ్చుగా అయితే కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. మరియు ఈరోజు అడ్డంకులన్నీ తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 36, లక్కీ కలర్ అయితే మరి రోవే. ఇక వినాయకుడికి పూజలు సమర్పించండి. మహాగణపతి మూల మంత్రం స్తుతిస్తూ ఉండండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.